ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ బ్లాగ్ టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ చేద్దామని చెప్పి బ్యాక్ రోడ్లో ఉన్న కృష్ణా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నాతో పాటు మీరు వచ్చేయండి, చూపిస్తాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్కి హాఫ్ అన్ అవర్ అయితే టైం చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాము. టెంపుల్ 10కి అయితే ఓపెన్ చేస్తారు. మేము ఎస్టిమేటెడ్ టైం అరైవల్ వచ్చేసి 9:45. అక్కడికి వెళ్ళాక కొన్ని వీడియోస్ తీస్తాను మీకు. ఈరోజు ఎండ అయితే కొంచెం నార్మల్గానే ఉంది. అలా మోటార్ వే మీదకైతే వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్డు పేరు వచ్చేసి A1M. ఇది మన దగ్గర NH అంటారు కదా, నేషనల్ హైవే. ఇక్కడ యూకేలో వీటిని మోటార్ వే అంటారు. ప్రతి రోడ్డుకి, ప్రతి మోటార్ వేకి MMM అని వస్తుంది. A1M, M25, M1 అలాగ వస్తుంది. మన దగ్గర NH16, NH25 అలా ఎలా ఉంటాయో ఇక్కడ అలా ఉంటుంది. గైస్, యూకేలో స్పీడ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి స్పీడ్ లిమిట్స్ అనేది. అక్కడ 50 అని ఉంటే మనం 50, మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 50 అనమాట. పోలీస్ కార్లోనే రారు, కొన్నిసార్లు అన్మార్క్డ్ కార్స్లో వస్తారు. అంటే వాటి మీద పోలీస్ అని రాయడం కానీ, ఆ సైరన్ కానీ అలా ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ కార్లో వస్తారు, బ్లాక్ కార్స్లో. మనకి అసలు తెలియదు వస్తున్నట్టు కూడా. ఒకవేళ వాళ్ళు చూస్తే కనుక మన లైసెన్స్ మీద పాయింట్స్ ప్లస్ మనకి ఫైన్ అయితే వేస్తారు. కొంచెం చూసుకొని అయితే డ్రైవ్ చేయాలి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఎదురు వెహికల్స్ ఏం రాకపోతే మనం టర్న్ అవ్వచ్చు సేఫ్గా. మనకి మ్యాప్స్లో ఏమో టెంపుల్ 10కి ఓపెన్ చేస్తారని చూపిస్తుంది. మనం 9:45కి వెళ్తాము. అక్కడ లోపలికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేస్తారో లేదో చూడాలి, కార్ పార్క్ చేసుకోవడానికి. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. టెంపుల్కి అయితే వచ్చేసాము. ఓకే, గేట్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. గేట్ టైమింగ్స్ ఓపెన్ ఎట్ 4 AM అంట. మనం అయితే ఇప్పుడే చూసాము. 4 AMకి ఓపెన్ చేసి 9:30 PMకి క్లోజ్ చేస్తారంట. ఓపెన్స్ ఎట్ 4 AM అండ్ క్లోజెస్ ఎట్ 9:30 PM. మీరు రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మంచి పార్క్ అయితే ఉంటుంది. వచ్చేసాం, ఎంటర్ అయిపోయాం కార్ పార్క్కి. ఆల్ పార్కింగ్స్ ఇటు సైడ్ అన్నమాట, లెఫ్ట్ సైడ్. ఎక్సెప్ట్ డిజేబుల్ బ్యాడ్జ్ హోల్డర్స్, మిగతా వాళ్ళందరూ ఇటే. సో అక్కడ ఒక మనిషి అయితే ఉన్నాడు పార్కింగ్ కోసం, అసిస్టెన్స్ కోసం. సో వెళ్దాం అటు సైడ్. ఇప్పుడే కారు అక్కడ పార్క్ చేసుకొని టెంపుల్కి అయితే నడుచుకుంటా అయితే వెళ్తున్నాం. నేనైతే కార్ పార్క్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. టెంపుల్ మీకు చూపిస్తాను ఎట్లా ఉందో. అటు సైడ్ అయితే చూడండి. ఇదే వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అటు స్ట్రైట్కి వెళ్తే మీరు టెంపుల్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ మ్యాప్ అయితే ఉంది, ఒకసారి మీరైతే చూడండి. చూడు, స్ట్రైట్గా టెంపుల్ అండ్ ఈవెంట్ హాల్స్ ఉంది. అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. మొత్తానికి ఏంటో చూద్దాం. గిఫ్ట్ షాపు, టాయిలెట్స్, ప్లే గ్రౌండ్, కార్ పార్క్, యు ఆర్ హియర్. సరే, టెంపుల్ అయితే 10కి ఓపెన్ కదా, ఇంకా 10 minutes అయితే ఉంది టెంపుల్ ఓపెన్ చేయడానికి. అందుకే ఇటు సైడ్ బయట ఇవేవో స్టాట్యూస్ లాగా కనిపిస్తే ఇటు సైడ్ అయితే వచ్చాను. చూద్దాం.
ఏమున్నాయో, మనకి ఏదైనా స్టోరీ చెప్తారేమో దీంట్లో. జపా మెడిటేషన్ స్టోరీస్ ఉన్నాయేమో చూద్దాం. డు నాట్ టచ్. ఇది వచ్చేసి లార్డ్ చైతన్య డాన్సింగ్ ఇన్ రథయాత్ర. ఓ రథయాత్ర, పూరి జగన్నాథ్ రథయాత్ర అనుకుంటా. ఓకే, అదే ఎవ్రీ ఇయర్ జగన్నాథ్ పూరి రథయాత్ర అనమాట, పూరి జగన్నాథ్ రథయాత్ర. సో ఇది ఏదో నైస్ పార్క్లా ఉంది, బాగుంది, చాలా బాగుంది లొకేషన్ అయితే. పిల్లలతో వచ్చినా పెద్దవాళ్ళతో వచ్చినా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. చూస్తే ఎటు చూసినా గ్రీనరీ. నెక్స్ట్ కృష్ణ, లార్డ్ కృష్ణ. లార్డ్ చైతన్య ఈజ్ రాధాకృష్ణ. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లార్డ్ చైతన్య రివీల్స్ ఈ 6 ఆర్మ్డ్ ఫామ్. ఇదే అన్నమాట అది కృష్ణ. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది, ఈ ఎండలో నీడ కూడా ఉంది. సో ఈ చెట్టు కింద ప్రశాంతంగా ఒక పావు గంట అయితే కూర్చోవచ్చు. ఇక్కడ ఇట్లా కూర్చోవడానికి బెంచెస్ కూడా అయితే ఉన్నాయి. మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటే మంచిగా ఫుడ్ కూడా ఏమైనా తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు. చాలా బాగుంది లొకేషన్ అయితే. వచ్చేసి 10:20 అయింది. 25 మినిట్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేసామా. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా, ఇప్పుడు చూపిస్తాను మీకు టెంపుల్. ఇందాక ఎంట్రన్స్ చూపించాను కదా, అటు సైడ్ నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాలి. పదండి వెళ్ళిపోదాం. ఇందాక మనం వచ్చాం కదా టెంపుల్ ఎంట్రీ పాయింట్ మీకు చూపించాను, మళ్ళీ అటే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇందాక పార్క్ నుంచి బయటకు వచ్చేసి టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. టైం 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయితే పార్క్లో స్పెండ్ చేసాం కదా. టెంపుల్కి అయితే వెళ్దాం. వెల్కమ్ బోర్డు ఉంది, ఇందాక చూడలేదు మనం. పదండి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందాక ఏదో ఈవెంట్ జరుగుతుందని చూపించా కదా, ఇప్పుడు జనాలు అయితే ఎవ్వరు లేరు, అయిపోయినట్టుంది ఈవెంట్. లెట్స్ సీ. లోపలికి రాగానే ఇక్కడ స్టార్టింగే మనకి కృష్ణయ్య విగ్రహం అయితే ఉంది. చూడండి ఇక్కడ లోపలికి రాగానే ఇది చాలా బాగుంది చూడ్డానికి. సో ఈ విగ్రహంకి లెఫ్ట్ సైడ్ ఏమో ఒక కెఫే ఉంది, రాధా రాణీస్ కెఫే అంట. కెఫే అయితే ఉంది. మనకి టైం ఉంటే కనుక వెళ్ళేటప్పుడు లోపల మెన్యూ ఏముంది, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. చెప్పుల స్టాండ్, టాయిలెట్స్ అయితే ఉన్నాయి. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే దీని నుండి స్ట్రైట్గా వెళ్ళాలి. ఎండ అయితే మెల్లిగా స్టార్ట్ అయింది, ఎండ ఘోరంగా కొడుతుంది. టెంపుల్లోకి అయితే వెళ్తున్నా, దర్శనానికి చూపిస్తాను. సో లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి రాగానే ఇక్కడ టెంపుల్ రిసెప్షన్ అయితే ఉంది. ఫస్ట్ దేవుడి దర్శనం అయితే చేసుకుందాం. చాలామంది అయితే ఉన్నారు బాగానే. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ. ఇప్పుడే టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చాను. డొనేషన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే పర్టికులర్ అమౌంట్ డొనేట్ చేయొచ్చు, కార్డుతో కూడా డొనేట్ చేయొచ్చు. ఇక్కడ మన ఇష్టం వచ్చిన అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీసెట్ అమౌంట్స్ అయితే ఉన్నాయి, 11, 21, 50 ఉన్నట్లు. మనం అదర్ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంతైనా డొనేట్ చేయొచ్చు. ఒక 5 minutes ఇక్కడ టెంపుల్లో కూర్చొని డ్రోన్ వీడియో అయితే తీసుకుందాం. మనకి కూర్చోడానికి ఒక బెంచ్ కూడా అయితే ఉంది. అక్కడ కూర్చొని సెటప్ చేసి పంపిద్దాం మన రాకెట్ని. చలో షురూ కర్తే హై. చెప్పే కదా ఇక్కడ కెఫేలో ఏముంటాయో చూపిస్తాను. ఇప్పుడైతే కెఫే దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారనమాట, రాధా రాణీస్ బేకరీ. సేమ్ ఇక్కడే ప్రిపేర్ అవుతాయి ఇవన్నీ. పొటాటో చిప్స్ 350. ఇవి ఏదో మిక్చర్ 6 pounds ఉంది. మెనూ అయితే ఇక్కడ ఉంది. పాస్తా, వెజిటేబుల్ నూడిల్స్, చిల్లీ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, అన్నీ వెజ్ అయితే వెజ్ అయి ఉంటాయి ఇక్కడ. నాన్ వెజ్ అయితే ఉండదు టెంపుల్ కాబట్టి. ఇదే మెన్యూ. రోస్టెడ్ పీనట్ అనుకుంటా, అదే మసాలా పీనట్ ఉంది. 3 pounds 50 pence. సాస్ బాటిల్స్ కూడా ఉన్నాయి, చూడ్డానికి భలే ఉన్నాయి ఇవి. హాట్ సాస్ అంట, హ్యాండ్ మేడ్. 550 ఒక్కోటి. ఈ ఎల్లోది ఏమో ఆరెంజ్ 5 pounds, ఈ రెండు 550. ప్రజెంట్ నాకైతే ఏం అక్కర్లేదు, సో నీకు చూపిద్దామని వచ్చాను. ఇప్పుడే గోశాల దగ్గరికి వెళ్తుంటే గుర్తొచ్చింది, మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి ఫ్రీ అన్నమాట, మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు. సో చాలా నచ్చింది నాకు ఫ్రీ పార్కింగ్ అనేది. మీరు యూకేలో ఎక్కడా ఉండదు మీకు ఫ్రీ పార్కింగ్ అనేది. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అయితే ఉంది, మంచిగా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు.
ఇప్పుడు గోశాల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. అక్కడ ఉంది న్యూ గోకుల్ ఫామ్ అని చెప్పి. కౌ ఫీడింగ్ అయితే చేద్దాం. టేక్ వన్. యా. Hold on, thank you. Thank you. Thank you. ఒకటి 3 pounds అయితే పడింది ఒక బౌల్. ఎగబడుతున్నాయి ఒక్కోటి నాకంటే అరే అర్రే నెట్టవాక అర్రే అదే ఇది చూడండి, రెండింటిని నెట్టుకుంటూ వచ్చేసింది. ఏమ్మా ఆకలి అవుతుందా? అలా ఇంకా గోశాల దగ్గర అయితే కంప్లీట్ చేసుకొని, కౌ ఫీడింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కార్ పార్క్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంకా టైం అయిపోయింది, టైం ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. 1 hour అయితే స్పెండ్ చేసాం. వీడియోస్ అయితే అన్నీ బాగానే రికార్డ్ చేశాను, మరి ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి ఇంకా అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, లెట్స్ సీ. మాటల్లో కార్ దగ్గరికి అయితే వచ్చేసాను. వెళ్ళిపోతున్నాం బయటికి. మళ్ళీ ఎప్పుడు వస్తామో చూడాలి. టెంపుల్ అయితే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. Thank you for visiting. See you again soon. బయటకైతే వచ్చేసాం. ఇంకా డైరెక్ట్గా ఇంటికి అన్నమాట. ఇంటికి వెళ్ళినాక కలుద్దాం. బాయ్ బాయ్.